ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరున్న కేఎఫ్సి చికెన్ పై కూడా పలు ఆరోపణలున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వేలల్లో లక్షల్లో కేసులు దొరుకుతాయి. అయితే ఒక్క రెస్టారెంట్లు, హోటళ్లే కాదు, బయట రోడ్డు మీద బండ్లపై వడ్డించేస్తుంటారు. ఇది మరింత ప్రమాదం అంటున్నారు. అన్ని డబ్బులు తీసుకుంటున్నప్పుడు నాసిరకంగా ఎలా వండుతున్నారని భోజన బిర్యానీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు హోటళ్లలో తింటే గాని ఆత్మ శాంతించని వర్గం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక మహిళలు కూడా అదే రీతిలో నడుస్తున్నారు. మాట్లాడితే చాలు హోటల్ నుంచి తెప్పించుకుందాం అనే రేంజ్ కి వెళ్ళిపోతున్నారు. కిచెన్ లో వంట చేయడాన్ని బాధ్యతగా కాదు, బద్ధకంగా మార్చేస్తున్నారు. ఒకనాటి పురుషాధిక్య ప్రపంచం నేడు కనిపించడం లేదు. అన్నింటా మహిళలకు నేడు భర్తలు లేదా పిల్లలు లేదా సోదరులు సహాయపడుతూనే ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఉండవచ్చు గాని నేటి బిజీ లైఫ్ లో అవసరమైతే గిన్నెలు కూడా వారే కడిగేస్తున్నారు. సాఫ్ట్వేర్ జంటలైతే కిచెన్ లో వంట చేసే పనిని నామూషిగా తీసుకోవడం లేదు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇంట్లో అన్ని పనులు ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. ఇదొక ఆరోగ్యకరమైన పరిణామం చోటు చేసుకుంది.